అయితే రైతుకు మేలు చేసే ఇన్ని చట్టాల అమల్లో ఉంటే ఎందుకు ప్రచారంలో లేవు? అసలు అవగాహన కల్పించడంలో వైఫల్యం ఎక్కడుంది? రెండు ప్రధానమైన వైఫల్యాలు. ఒకటి, ఎవరైతే అధికారులు ఉన్నారో, అది వ్యవసాయ శాఖ అధికారులు, ముందు వాళ్ళు దీన్ని ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఈరోజు తెలంగాణలో రైతు వేదికలు ఉన్నాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. మనం ఎప్పుడైనా రైతుకి చట్టాల మీద ఇప్పటిదాకా శిక్షణ ఇచ్చినామా? విత్తన చట్టం గురించి, తర్వాత పత్తి విత్తనాల చట్టం కింద ఒక ప్యాకెట్ కనుక ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ అమ్మితే మనం కేసు పెట్టవచ్చు. పత్తి విత్తనాల ధర నిర్దేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. తెలుసా? రైతుకు తెలుసా? మనం మొట్టమొదటి ఫెయిల్ ఎక్కడ వస్తుందంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వాళ్ళ ముందు చట్టాలు నేర్చుకోవాలి, వాళ్ళు రైతులకి చెప్పగలిగి. రైతుకు సలహాలు సూచనలు అంటే ఏ ఎరువు వేయాలి, ఏ పురుగు మందు వాడాలి, భూసార పరీక్షలు మాత్రమే కాదు, చట్టాలు చెప్పటము, చట్టాలని రైతు వినియోగించుకు చేసే బాధ్యత కూడా వ్యవసాయ శాఖ మీద పెట్టాలి. అది నెంబర్ 1. రెండోది, మన విద్యా విధానం కూడా లీగల్ ఎడ్యుకేషన్ విషయం చూస్తే ఇప్పుడు తెలంగాణలో 25 లా కాలేజీలు ఉన్నాయి. నల్సార్ కూడా ఒక అంతర్జాతీయ హోదా కలిగిన ఒక యూనివర్సిటీ ఉంది. మనము అగ్రికల్చర్ లా మీద కోర్సు బోధిస్తున్నామా? ప్రత్యేకమైన కోర్సు ఉందా? పోనీ ఒక లా గ్రాడ్యుయేట్ 5 సంవత్సరాల కోర్సు చేసుకున్నప్పుడు, 3 సంవత్సరాల కోర్సు చేసుకున్నప్పుడు 30 నుంచి 50 సబ్జెక్టులు ఉంటాయి లా డిగ్రీ చేతికి వచ్చే లోపల. ఈ 50 సబ్జెక్టులు అగ్రికల్చర్ లా సబ్జెక్టే కాదు. మరి ఇది కీలకం కదా. నేను న్యాయవాదిగా కాలేజీ నుంచి బయటకు వచ్చి జనం కోసం వాదించాలి అంటే జనాలకి ఏ అవసరాలు ఉన్నాయో ముందు అది నాకు చెప్పు ఉండాలి కదా. ఇప్పుడు మన విద్యా విధానంలో కూడా మార్పు రావాలి. ఈ దేశంలో ఉన్న ప్రతి లా కాలేజు వ్యవసాయ చట్టాల మీద సబ్జెక్టు బోధించాలి. కేవలం లా కాలేజీలే కాదు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో కూడా కొన్ని కీలకమైన చట్టాల మీద బోధన జరిగినప్పుడు మాత్రమే ఒక ట్రాన్సిషన్ వస్తుంది. ఇక మూడో కీలకమైన పని ప్రభుత్వం చేయాలి. గవర్నమెంటే ఒక అగ్రికల్చర్ లా లైబ్రరీ, అగ్రికల్చర్ సెంటర్స్ కనుక పెడితే రీసెర్చ్ దాని మీద జరుగుతుంది, కొంత ఇన్ఫర్మేషన్ పర్క్యులేట్ అవుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే రైతు ఆ వైపున ఆలోచిస్తాడు, రైతు కొంత మేలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.